హాయ్ అండి, వెల్కమ్ టు అనీస్ కిచెన్. ఈరోజు మన ఇంటి వంటలో నేను తోటకూర ఫ్రై చేస్తున్నానండి. ఈ తోటకూర చూశారు కదండి, మొన్న వీడియో చేశాను కదా మిద్దె తోటలో. ఇదిగోండి కాడలతో సహా శుభ్రంగా చిన్న ముక్కల కింద కోసుకున్నానండి. ఇది కోసి వాళ్ళకి 3 రోజులు అవుతుందండి. ఫ్రిడ్జ్లో పెట్టాను కట్ చేసి. ఇప్పుడైతే దీన్ని ఫ్రై చేద్దారనుకుంటున్నానండి నేను. దీనికోసం అయితే ఫస్ట్ నేను ఒక గిన్నెతో వాటర్ పెట్టుకున్నానండి, మంచి వాటరు. ఎందుకంటే ఇందులో తోటకూర కాడలు అవి ఉన్నాయి కదండి, ఇవి కూడా కొంచెం ఉడుకుతాయి అనేసి నేను వాటర్ అయితే పెట్టుకున్నాను. వాటర్ అయితే చూడండి బబుల్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు దీంట్లో ఈ కట్ చేసుకున్న తోటకూరనంతా ఇందులో వేసేసుకుందాం. మొత్తం తోటకూర అంతా పెద్దవి కదండి, 3 చెట్లు అండి, పెద్ద చెట్లు. ఇది కూడా ఎర్ర తోటకూర అండి. ఇది మామూలుగా ఓన్లీ ఆకే అయితే ఇలాగ ఉడకబెట్టిన అవసరం లేదండి, డైరెక్ట్గా ఫ్రై చేసేసుకోవచ్చు. దీంట్లో నేను కాళ్ళు కూడా వేసాను కాబట్టి దీన్ని కొంచెం బాయిల్ చేస్తున్నానండి. హాఫ్ బాయిల్ చేస్తే ఫుల్ బాయిల్ ఫ్రైలో అయిపోద్ది. ఇదిగోండి ఇలా అయితే నేను మొత్తం తోటకూర అంతా వేసేసుకుంటున్నాను. ఇదిగోండి తోటకూర అయితే ఫుల్గా వాటర్ అయితే సగం వేసుకున్నానండి. ఇది ఉడికిన తర్వాత దగ్గరగా అయిపోద్ది కాబట్టి ఇదిగోండి ఇలా అయితే ఫుల్గా వేసుకొని దీనిపైన మూత పెట్టేసుకుంటున్నాను. ఇలా కొంచెం పెద్ద మంట ఉంచుకొని కాసేపు కొంచెం దగ్గరికి అయ్యాక చిన్న మంట పెడదాం. చూసారా తోటకూర ఇవ్వండి ఉడికిపోయింది. ఎందుకంటే కాళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువసేపు ఉడకాలండి. దీంట్లో ఇప్పుడు ఉడుకుతుండగానే కొంచెం ఒక స్పూన్ కల్లుప్పు, ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి, అంటే ఇది కొంచెం తోటకూర పసర వాసన వస్తుంది కదండి, దాని గురించి అనేసి నేను పసుపు ఉప్పు వేసాను. ఇది వేసి మళ్ళీ కాసేపు ఉడకనిద్దాం. సరే వాటర్ ఫుల్ మునిగిపోయింది. ఇదిగోండి తోటకూర, ఎర్ర తోటకూర కదండి ఇది. వాటర్ చూపిస్తాను చూడండి ఎలా వస్తుందా. ఇదిగోండి వాటర్ చూడండి ఎలా ఎర్రగా వచ్చిందా. ఫోన్లో అంతలా కనిపించట్లేదు. ఇది వాటర్. దీన్ని మళ్ళీ మూత పెడదాం ఒకసారి బాగా కలిపేసి. ఇంకోసారి కొంచెం ఉడికించిన తర్వాత అప్పుడు దీన్ని జల్లెడ బుట్టలో పోసుకుందాం. ఇదిగోండి మన తోటకూర అయితే ఉడికిపోయిందండి. నేను గిన్నెలో ఉంచేసుకున్నాను. గిన్నెలో అయితే ఉంచేసుకుంటే నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత ఇది బాగా చల్లారిపోవాలండి. ఇది చల్లారిపోయిన తర్వాత దీన్ని వాటర్ లేకుండా గట్టిగా పిండేయాలి. మన చేతితోటి పిండాలంటే చల్లారాలి కదా. బాగా చల్లారనిద్దామండి దీన్ని. చల్లారిన తర్వాత మళ్ళీ చూపిస్తా. ఇదిగోండి తోటకూర ఉడకబెట్టుకున్నాను కదండి, శుభ్రంగా చల్లారిపోయిన తర్వాత ఇలా గట్టిగా అయితే పిండేసుకున్నాను నేను. ఎంత ఎక్కువ తోటకూర ఉంది కదండి గిన్నె నిండా. ఇది చూడండి ఎంత పిండితే ఎంత అయిందో. ఇదైతే ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి. కళాయి పెట్టుకున్నాను నేను. దీన్ని సరిపడగా ఆయిల్ అయితే వేసుకుందాం. కనిపిస్తుందా సరిగ్గా? కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుద్ది. ఆయిల్ హీట్ ఎక్కువైందండి. ఇందులో కొంచెంగా శనగపప్పు, కొంచెం సాయి మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు, కొంచెం కరివేపాకు, ఒక 5-6 ఎండుమిర్చి. ఇది బాగా వేయించుకోవాలండి. తోటకూర ఎప్పుడైతే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇవన్నీ వేసుకుంటాం కదా మనం, కమ్మగా ఉంటుందండి. ఒక 2 పెద్ద ఉల్లిపాయలండి, ఒక 4 పచ్చిమిర్చి, చాలామంది అయితే ఏపుళ్ళు అయితే ఉల్లిపాయలు వేసుకోరండి. నేనైతే ఉల్లిపాయలు కంపల్సరీగా వేస్తాను. ఏ ఏపుళ్ళైనా వేస్తానండి. బంగాళదుంప ఏపుడవని, అరటికాయ ఏపుడవని, దొండకాయ, బెండకాయ, దేంట్లో అయినా కంపల్సరీగా ఉల్లిపాయలు అయితే వేస్తాను నేను. ఆల్రెడీ ఇందాక తోటకూర ఉడకబెట్టుకున్నప్పుడు ఉప్పు పసుపు కూడా వేసాను కదండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేయడం గురించి చాలా కొంచెం వేసాను సాల్ట్. ఇలా సాల్ట్ వేసుకొని ఇలా బాగా మగ్గనిద్దాం.
ఈ ఎల్లుల్లిపాయ గుడ్లండి వలిసి పెద్ద పాయలు అనేసి నేనైతే ఇలా ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నానండి. తోటకూర వేపుడులో కంపల్సరీగా వేయవలసినవి అండి ఇవి. ఇప్పుడు దీన్ని బాగా వేగనిద్దాం. కొద్దిగా పసుపు అండి, ఇందాక ఉడకబెట్టుకున్నప్పుడు అయితే కొంచెం పసుపు వేసాను, ఇప్పుడు కూడా పసుపు వేసాను కొంచెం. ఇదిగోండి ఇలా అయితే తోటకూర వేపుడికి ఉల్లిపాయలు ఇంత బాగా వేగాలండి. ఎందుకంటే ఆల్రెడీ తోటకూర ఉడికిపోయింది కాబట్టి ముందే ఇవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు తోటకూర వేసుకుందామండి. ఇలా తిరుగుతూ ఇలా వేసుకోవాలి. ఇందులో తోటకూర కంట కాళ్ళే ఎక్కువ ఉన్నాయండి, కానీ తింటే చాలా మంచిదండి. మామూలుగా అయితే తోటకూర అయితే ఎవరో ఉడకబెట్టరండి, మామూలుగా డైరెక్ట్గానే కట్ చేసి వేసుకుంటారు. ఎందుకంటే కాళ్ళు ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా ఇలాగే ఆల్రెడీ పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసాం కాబట్టి కారం అయితే అవసరం లేదండి దీనికి. ఇలాగే కొంచెం బాగా వేపుకోవాలి. వాటర్ అయితే మనం గట్టిగా పిండేసుకోవాలండి, పిండుకుంటేనే ఇలా పొడి పొడిలా ఆడుతూ వస్తుంది, లేకపోతే కర్రీలాగా అయిపోద్దండి. అమ్మమ్మ వాళ్ళు అయితే ఇలాగా దొడ్లో పండుతాయి కదా నాటు తోటకూర, ఆ తోటకూరని ఇలాగే ఉడకబెట్టి కంపల్సరీగా పిండి వేసేవన్నమాట. ఆ తోటకూర ఎలా ఉంటుంది, ఇలా కొంచెం నలుపు రంగులో ఉంటుంది అన్నమాట. అది మామూలుగా మనం బయట కొనుక్కున్నది ఎలా ఉంటుందంటే లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది కదా అది. కానీ దానికన్నా ఇదే మంచిది, ఎందుకంటే మనం ఏ ఎరువు ఏ మందులు వాడం కాబట్టి ఇదేం బాగుంటుంది. తోటకూర ముదిరిన తర్వాత ఇంత లావు ఉంటుంది కదా స్తంభంలాగా పైన మనకు వచ్చింది కదా, అలాగా దాని లోపల భూమిలో ఏరు ఉంటుంది కదా, దుంపలా ఉంటుంది అన్నమాట వైట్గా. అది మొత్తం తోటకూర అంతా తీసినప్పుడు ఆ దుంపను తీసి మనం ములక్కడ ముక్కలు ఉంటాయి కదా, ములక్కడ కూర వండుకుంటాం మనం. ములక్కడ కూరలా వండుకుంటే కొంచెం బెల్లం పులుపు వేసి వండుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నమాట. అమ్మరా ఇక్కడ బయటది మనకు ఒకసారి మనం రాజమండ్రిలో ఉన్నప్పుడు మన పక్కన ఆకుకూరలు అమ్మే వాళ్ళు ఉండేవారు అనమాట. వాళ్ళు సాయంత్రం మాటలు రోజు ఆకుకూరలను శుభ్రం చేసి, అంటే పెద్ద లాట్ తెచ్చుకుంటారు వాళ్ళు, అమ్మడానికి చిన్న చిన్న కట్టలు కడతారు కదా, కట్టినప్పుడు వాణి ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇలాగ తీయడం చూసానమాట. ఎందుకంటే ఇలాగ పోగ్గా పెట్టారు ఎందుకు అని అడిగితే, ఇది తోటకూర స్తంభం ఇది లోన ఏరు దుంప ఇది వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, తింటే మంచిది కూడా అని చెప్పారు వాళ్ళు. ఒకసారి ఇచ్చారు కూడా, వండాను నేను, బాగుంది. నేను తిన్నాను ఎప్పుడైనా, తినలేనట్టుంది. ఉప్పు చూద్దాం. ఆయిల్ వేయాలి ఇందులో, ఆయిల్ పడాలనుకుంటా, బాగా పొడిగొంది. కారం సరిపోయింది, ఉప్పు చాలా. ఉప్పు ఎక్కువైపోద్దేమనేసి తక్కువ వేసాను ఫస్ట్. ఇది చారు, వేడివేడి చారు వేసుకుని తోటకూర ఎప్పుడు నంచుకుని తింటే. ఉలవచారు తినొచ్చు, కానీ తోటకూర యాక్చువల్గా వేడి మాట, ఉలవచారు కూడా వేడి, రెండు కలిపి తినకూడదు. అయితే తింటే ఇంకా వేడి ఎక్కువైపోద్ది. మామూలు రసం ఉంటుంది కదా, చింతపండు రసం, ఆ రసం పెట్టుకొని తింటే బాగుంటుంది. పప్పుచారు అయినా, పెసరపప్పు చారు, పప్పుచారు, మజ్జిగ చారు, ఏదైనా సాంబార్ కానీ ఎక్కువగా పప్పుచారు చారే. బాగా వేగిపోవాలి ఇందాక. ఇదిగోండి మన తోటకూర ఎప్పుడైతే రెడీ అయిపోయిందండి, చూడండి ఎంత పొడి పొడిలో ఆడుతూ వచ్చిందో. మధ్య మధ్యలో మనం ఎల్లుల్లిపాయలు వేసుకున్నాం కదండి కట్ చేసి, వెల్లుల్లిపాయలు, శనగపప్పు, ఎండుమిరకాయలు అన్నీ బాగా కనబడుతూ మన తోటకూర ఎప్పుడు రెడీ అయిపోయింది. మిద్దె తోటలో ఉన్న తోటకూర ఎప్పుడు ఇది, ఓకేనా? స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇదిగోండి మన తోటకూర ఎప్పుడైతే రెడీ అయిపోయిందండి, చాలా టేస్టీగా ఉందండి. టేస్ట్ చేసాము, సాల్ట్ గట్ట అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి, చాలా టేస్టీగా ఉంది. మన తోటకూర ఎప్పుడైతే రెడీ అయిపోయిందండి.
మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.